యా సార్, మురళీమోహన్ గారు మళ్ళీ సినిమాలు తీస్తూ ఉంటున్నారు. కథలు ఏమన్నా వినటం జరిగిందా? ఇప్పుడు వస్తున్న సినిమాలను అబ్జర్వ్ చేయటం జరిగిందా? మీ దగ్గర ఎవరన్నా అడ్వాన్స్లో ఉన్నాయా? మీకు చేయాల్సిన వర్క్ ఎవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? ఎలా ఈ ప్లానింగ్ అంతా? అంటే ఇవాళ టెక్నాలజీ రోజు రోజుకి కూడా విపరీతంగా మారిపోతుందండి. సబ్జెక్ట్స్ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు అలాగే పాత సినిమాలు, పౌరాణిక సినిమాలు కూడా కొన్ని ఇవాళ మోడరేట్గా బ్రహ్మాండంగా చేసి వస్తున్నాయి. లేకపోతే ఆ క్యారెక్టర్స్ కొన్ని తీసుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో ఏమైపోతుందండి, ఎవరన్నా కథ చెప్తామని వచ్చి చెప్తే నేను హీరోగా వేసే రోజుల్లో కథ బతికే ఇప్పుడు చెప్తున్నారు. ఈ సినిమాలు ఈ కథలు కావాలంటే నేను బోల్డ్ ఏం చెప్తానయ్యా. వాళ్ళే కాదు, ఇవాళ టెక్నాలజీగా న్యూ టైప్గా ఇప్పుడు మన ఊరు కుర్రాళ్ళని మన ఊరు కుర్రాళ్ళేనా తీసింది? అది కాదు మొన్న కమిటీ కుర్రాళ్ళని చేశారు. ఎంత బాగా తీశారు. అందరూ కొత్త వాళ్ళతో ఒక విలేజ్కి మనం ఆ సినిమా చూస్తుంటే ఆ విలేజ్కి వెళ్ళిపోయి మన విలేజ్లో మనం తిరిగాము చూసాము అనేటటువంటి ఒక భావం కలిగేటట్టు చిన్న బడ్జెట్లో తీశారు. అద్భుతంగా సక్సెస్ అయింది. అలా తీయాలి అంటే ఆ సబ్జెక్ట్స్ ఆ టైప్ చూసి ఎవరు చెప్పలే నాకు ఇంతవరకు. ఎవరికాళ్ళు అద్భుతమైన సబ్జెక్ట్ అండి అని చెప్తారు, పిలుస్తాం, కథ చెప్తారు. నాకు కథ బాగా నచ్చితే అట్లాగా చక్కగా వింటారు. కథ బాగాలేదు అనిపిస్తే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నాకు. నేను చెప్తా ముందే, బాబు నాకు కథ నచ్చకపోతే మాత్రం మధ్యలో ఆపేస్తాను, దానికి మీరు ఇష్టం అయితే నేను చెప్పండి. బట్ ఇప్పుడు వరకు ఇది భలే ఉంది అనే కథ దొరకలే ఇంతవరకు. ఈ ప్రస్తుతం ఇది అయిన తర్వాత రేపటి నుంచి ఆకాశం పెరుగుతాయి. సార్ నా కథ వినండి సార్, ఇంతవరకు రాని కదండి, ఇది ఎవరో చూపించలేని కదండి అని. అంటే తను ఇవాళ రియల్ ఎస్టేట్లో చాలా బిజీ అండి. ఇలాంటివి ఏమైనా వస్తే నాకు ఖాళీగా ఉన్నాను కాబట్టి నేనే విని, ప్రియాంక ఇది బాగుందమ్మా నువ్వు విను అని చెప్తాను తప్ప ఆవిడ టైం నేను స్పాయిల్ చేయలేను.